जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। जय ग्रंथ श्रीमद् भागवतम की जय। जय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం 3వ స్కందం 33వ అధ్యాయం 30వ శ్లోకం. 30వ శ్లోకమే కదా చర్చించేది? అవును ప్రభు. అవును ప్రభు. 30వ శ్లోకం. ఓకే, పదపాఠం చూద్దాం. ఏవం సా కపిల 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 ఉక్తేన ఉక్తేన మార్గేణ మార్గేణ అచిరతః అచిరతః పరం పరం ఆత్మానం ఆత్మానం బ్రహ్మ బ్రహ్మ నిర్వాణం నిర్వాణం భగవంతం భగవంతం అవాప అవాప హ. ఏవం సా కపిలోక్తేన ఏవం సా కపిలోక్తేన మార్గేణ చిరతః పరం మార్గేణ చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపః. భగవంతమవాపః. ఏవం సా కపిలోక్తేన ఏవం సా కపిలోక్తేన మార్గేణ చిరతః పరం మార్గేణ చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపః. భగవంతమవాపః. ఏవం సా కపిలోక్తేన ఏవం సా కపిలోక్తేన మార్గేణ చిరతః పరం మార్గేణ చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపః. భగవంతమవాపః. ఎవరైనా చదువుతారా? ఏవం సా కపిలోక్తేన కపిలోక్తేన మార్గేణ చిరతః పరం చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం వాపః. భగవంతమవాపః. ఏవం సా కపిలోక్తేన ఏవం సా కపిలోక్తేన కపిలోక్తేన మార్గేణ చిరతః పరం మార్గేణ చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపః. భగవంతమవాపః. ఏవం సా కపిలోక్తేన ఏవం సా కపిలోక్తేన మార్గేణ చిరతః పరం మార్గేణ చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపః. భగవంతమవాపః. ప్రతిపదార్థములు ఏవం సా కపిలోక్తేన ఏవం సా కపిలోక్తేన మార్గేణ చిరతః పరం మార్గేణ చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపః. భగవంతమవాపః. ప్రతిపదార్థములు ఏవం ఆ రీతిని ఆ రీతిని సా సా
ఆమె ఆమె కపిల కపిల దేవునిచే దేవునిచే ఉక్తేన ఉక్తేన ఉపదేశింపబడినది ఉపదేశింపబడినది మార్గేణ మార్గమును అచిరతః శీఘ్రమే పరం పరమ ఆత్మానం పరమాత్ముడు బ్రహ్మ బ్రహ్మము నిర్వాణం భౌతిక అస్తిత్వపు నాశము భగవంతం దేవదేవుని అవాప చేరెను నిక్కముగా. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఓ విదుర, కపిలదేవుడు ఉపదేశించిన మార్గమును అనుసరించుచు దేవహూతి శీఘ్రమే భవబంధ ముక్తురాలయ్యను. ఆ రీతిని సునాయాసముగా ఆమె పరమాత్మ రూపుడగు భగవానుని చేరెను. భాష్యము. దేవహూతి సాధించిన కార్యమును వివరించుటకు ఈ సందర్భమున ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతం అనే 3 పదములు ప్రయోగింపబడినవి. ఈ పదములు పరతత్వము నెరుగుటకు గల క్రమానుగత విధానమును సూచించును. ఆ పరతత్వమే ఇచ్చట భగవంతం అని పేర్కొనబడినది. దేవదేవుడి వైకుంఠలోకముల యందు వసించును. భవక్లేశములను అంతరింపజేసుకునుటయే నిర్వాణం. మనుషుడు ఆధ్యాత్మిక రాజ్యములోనికి ప్రవేశింపగలిగినప్పుడు అప్రయత్నముగా భౌతిక క్లేశముల నుండి ముక్తుడగును. అదే బ్రహ్మ నిర్వాణం అనబడును. వేదవాంగ్మయము ప్రకారము నిర్వాణమనగా లౌకిక జీవన విధానమును అంతమొందించుకునుటయే. ఆత్మానం అనగా హృదయస్థ పరమాత్మని అనుభూతం నర్చుకునుట. చరమముగా అత్యున్నత పూర్ణత్వము దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుని అనుభూతియే. దేవహూతి కపిల వైకుంఠముగా పిలువబడు లోకమున ప్రవేశించినదని ఇచ్చట అవగతము చేసుకునవలెను. వైకుంఠ లోకములు అసంఖ్యాకములుగా కలవు. విష్ణువు యొక్క విస్తారములే వాటికి అధిష్టాతలు. అవన్నీయును విష్ణువు యొక్క ఆయా నామములచే పిలువబడుచుండును. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం అని బ్రహ్మ సంహిత నుండి మనం ఎరిగి ఉన్నాము. అనంతం అనగా అసంఖ్యాకమని భావము. భగవానుడు అసంఖ్యాకమగు దివ్య రూపములను కలిగి ఉన్నాడు. చతుర్భుజములందలి చిహ్నముల వివిధ అమరికను అనుసరించి అతడు నారాయణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వాసుదేవాది నామములతో పిలువబడును. కపిల వైకుంఠ నామము కలిగిన ఒక వైకుంఠము కలదు. కపిల భగవానుని చేరి ఆ దివ్య తనయుని సాంగత్యమును అనుభవించుచు శాశ్వతముగా అచ్చటనే వసించుటకు దేవహూతి ఆ లోకమును చేరెను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామనే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఒకసారి పూర్వ శ్లోకాన్ని ఒకసారి చూపించండి. 29, 28 శ్లోకాలు. బహుశా 25, 26, 27 మనం కలిపి చెప్పుకున్నట్టున్నాం కదా. అవును ప్రభు. ఓకే, సరే. 28వ శ్లోకం 26 ఓకే ఓకే 28 ఏమిటిది? తన భర్త యొక్క కర్దముడు సృష్టించిన దేవతా కన్యలచే ఆమె దేహము పోషింపబడిను. ఆ సమయమున ఎటువంటి మానసిక చింత లేని కారణమున ఆమె దేహము శుష్కించలేదు. ఆ విధముగా ఆమె పొగచే చుట్టబడిన అగ్నివలే గోచరించను. ఓకే, 28. 29
ఎల్లప్పుడూ వాసుదేవుని చింతన ఎందే లగ్నమైన కారణమున ఆమె జుట్టుముడి వీడిపోవుటను లేదా వస్త్రములు చెదిరిపోవుటను కూడా కొన్ని మార్లు గమనింపకుండెను. తర్వాత 30వ శ్లోకం. ఓ విదురా, కపిల దేవుడు ఉపదేశించిన మార్గమును అనుసరించుచు దేవహూతి శీఘ్రమే భవబంధ ముక్తురాలయ్యను. ఆ రీతిని సునాయాసముగా ఆమె పరమాత్మ రూపుడకు భగవానుని చేరెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శ్లోక భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు కపిల వైకుంఠం అనే దాని గురించి ప్రస్తావన చేసి ఉన్నారు. వైకుంఠ లోకాలు అసంఖ్యాకంగా ఉంటాయి. ఏ విధంగా అయితే ఈ భౌతిక విశ్వంలో మనం చూసినట్లయితే భౌతిక విశ్వంలో అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఈ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో, అంటే ఈ సూర్యుని యొక్క వెలుగు ఏదైతే ఉందో, ఈ సూర్యుని యొక్క వెలుగుపై అవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మరి సూర్యునికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది బ్రహ్మజ్యోతి నుండి వస్తుంది. ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రపంచంలో అనంతకోటి బ్రహ్మాండాలు తేలియాడుతూ ఉన్నాయో, అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అనంతకోటి వైకుంఠాలు ఉన్నాయన్నమాట, అనంతమైనటువంటి సంఖ్యలో. మరి ప్రతి వైకుంఠ లోకము కూడా విష్ణువు యొక్క ఒక విస్తరణ చేత అది అధిష్టాతగా ఉంచబడుతూ ఉంటుంది అనమాట, అధిష్టానంగా ఉంటాయి. అధిష్టానము అంటే మనం పని జరిగేటువంటి ప్రదేశం, అధిష్టానము అని చెప్పి అంటాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే కార్యక్షేత్రము అని. మరి కపిల భగవానుడు నిత్యము ఉండేటువంటి ఒక వైకుంఠ లోకం ఉంది, దానినే కపిల వైకుంఠము అని చెప్పి అన్నారు. భగవంతుని యొక్క వివిధ అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిత్యమైనటువంటివి. భౌతికంగా మనం చూస్తుంటాం, చాలా మంది ఏమని అడుగుతుంటారంటే రామావతారం జరుగుతున్నప్పుడు కృష్ణుడి గురించి ఎవరికి తెలియదు కదా, లేదా నృసింహావతారం జరుగుతున్నప్పుడు రాముడి గురించి కృష్ణుడి గురించి అందరికీ తెలియదు కదా. ఈ విధంగా ఒక దురభిప్రాయాన్ని కలిగి ఉంటారు, అంటే దురవగాహన, అజ్ఞానం అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుని యొక్క అవతారాలన్నీ భగవంతుడు ఏదో ఒక రూపాన్ని స్వీకరించడం, దాన్ని వదిలేయడం, మళ్ళీ ఇంకొక రూపాన్ని స్వీకరించడం, దాన్ని వదిలేయడం, ఈ విధంగా అనుకుంటారు. వాస్తవానికి భగవంతుని యొక్క అవతారాలన్నీ కూడా అవి నిత్యమైనటువంటివి. శ్రీల ప్రభుపాదుల ద్వారా వివరిస్తారు మనకి. ఇప్పుడు సమయం మనకి ఉదయం 8:23 అయింది. అంటే ఎక్కడో ఒక చోటన ఇప్పుడు 8 గంటలు అవుతుంటుంది, మరొక చోటన ఎక్కడో 7 గంటలు అవుతుంటుంది, మరొక చోటన సూర్యోదయం అవుతుంటుంది, మరొక చోటన అర్ధరాత్రి అయి ఉంటుంది, మరొక చోటన సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది, మరొక చోటన ఎక్కడో మధ్యాహ్నం నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతూ ఉన్నదే. అదేవిధంగా మనకి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భూమిపై లీలలు చేస్తూ ఉన్నాడంటే మరొక చోటన ఎక్కడో మనకి రామావతారం జరుగుతూ ఉంటుంది, మరొక చోటన ఎక్కడో చైతన్య మహాప్రభు తన యొక్క లీలలను చేస్తూ ఉంటారు, మరొక చోటన ఎక్కడో మనకి నృసింహావతారం జరుగుతుంటుంది, లేదా వామన అవతారం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో, ఇప్పుడు చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ విధంగా ప్రతి చోటున ఎక్కడో చోటున మంగళారతి జరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి 8:24 అయిపోయింది, కానీ ఎక్కడో 4:30 అయి ఉంటుంది ప్రపంచంలో. మీరు ఇంటర్నెట్ లో చూస్తే ప్రస్తుతం 4:30 ఎక్కడైంది అని చూస్తే, ఒకవేళ ఆ దేశంలో ఇస్కాన్ కేంద్రం ఉన్నట్లయితే, లేదా భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ మంగళారతి జరుగుతూ ఉంటుంది. అంటే 24 గంటలు ఎక్కడో చోటున మంగళారతి, ఎక్కడో చోటున సంధ్యారతి, ఎక్కడో చోటున గురు పూజ, ఇవి జరిగే అవకాశం ఉంది. అలాగే భగవంతుని యొక్క అవతారాలు కూడా నిత్యం సూర్యుని యొక్క గమనం లాగా ఇవి కదులుతూ ఉంటాయి అన్నమాట. అది మాత్రమే కాదు, ఒకవేళ మనం కృష్ణ లీలను మనం చూసినట్లయితే, ఒకవేళ కృష్ణుడు ఇక్కడ ఈ భూమిపై ఆయన లీలలు చేస్తూ ఉన్నాడు అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి గోవర్ధన ఉద్ధరణ జరుగుతుంది అనుకుందాం. గోవర్ధన ఉద్ధరణ లీల ఇప్పుడు జరుగుతుంది అనుకుంటే, దానికి ముందు అఘాసుర వధ ఎక్కడో జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్రాసురుని యొక్క వత్సాసురుని యొక్క వధ ఎక్కడో జరుగుతుంటుంది. తృణావర్తుని వధ మరొక చోటన ఎక్కడో జరుగుతుంటుంది.
అలాగే పూతన సంహారం ఎక్కడో జరుగుతుంటుంది, శకటాసుర సంహారం ఎక్కడో జరుగుతుంటుంది. అలాగే కృష్ణుడు ఎక్కడో ఇప్పుడే చతుర్భుజ రూపంలో ఆయన అవతరించి ఉంటాడు ఇప్పుడే. లేదా మరొక చోటన ఎక్కడో దేవకీ గర్భస్థుడైనటువంటి కృష్ణునికి దేవతలు వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఇక్కడ గోవర్ధన ఉద్ధరణ జరుగుతూ ఉంటే మరొక చోటన ఎక్కడో రాసలీల జరుగుతూ ఉండొచ్చు వేరే బ్రహ్మాండంలో. మరొక చోటన ఎక్కడో కంసుడు సంహరింపబడుతూ ఉండొచ్చు. మరొక చోటన ఎక్కడో కృష్ణుడు మరేదో లీల చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా నిత్య లీలలు అని చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు కపిల అవతారం ఎక్కడో జరుగుతూ ఉండొచ్చు. మనకి ఇక్కడ ద్వాపర యుగంలో కృష్ణుడు మనకి అవతరించాడు. దానికి మరి ఇప్పుడు మనకు జరుగుతున్నది 28వ అంటే ఈ 8వ మనువు ఎవరైతే ఉన్నాడో, 7వ మనువు ఎవరైతే ఉన్నాడో 7వ మనువు యొక్క 28వ మహాయుగం జరుగుతుంది అనమాట ఇప్పుడు. అంటే 28వ కలియుగంలో మనం ఉన్నాం. అయితే ఒక మహాయుగం అంటే 4 యుగాలు, సత్య త్రేత ద్వాపర కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అని చెప్పంటాం. వాస్తవానికి ప్రతిసారి కృతయుగం తర్వాత ద్వాపర యుగం వస్తుంది, ద్వాపర యుగం తర్వాత త్రేతాయుగం వస్తుంది, త్రేతాయుగం తర్వాత కలియుగం వస్తుంది. కృతయుగము తర్వాత ద్వాపర యుగం అంటే 2వదని, త్రేతాయుగం అంటే 3వదని, కలియుగం అంటే 4వదని. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తాడో, శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన తరువాతి యుగంలో చైతన్య మహాప్రభు వస్తారు. అందుకని ఎప్పుడెప్పుడైతే కృష్ణుడు అవతరించాల్సి వస్తుందో అప్పుడు సత్యయుగం తర్వాత త్రేతాయుగం వెళుతుంది, తర్వాత ద్వాపర యుగం వస్తుంది అనమాట. ఆ ద్వాపర యుగం అయిన తర్వాత కలియుగం జరుగుతుంది. ఇది కృష్ణుడు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. లేదంటే సాధారణంగా కృతయుగం తర్వాత ద్వాపర యుగం రావాలి, తర్వాత త్రేతాయుగం, తర్వాత కలియుగం. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. ఎవరు? వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాం. దీనికి ముందు 27, 26, 25, 24వ మహాయుగంలో వచ్చిన త్రేతాయుగంలో రామావతారం జరిగింది. చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే ద్వాపర యుగానికి ముందు త్రేతాయుగం, ఆ త్రేతాయుగంలో రామావతారం వచ్చింది అనుకుంటారు. కాదు. పూర్వయుగ చక్రంలో సత్యయుగం తర్వాత ద్వాపర యుగం వస్తుంది, తర్వాత త్రేతాయుగం వస్తుంది. కాబట్టి 24వ మహాయుగంలో వచ్చినటువంటి త్రేతాయుగంలో రామావతారం జరిగింది. మరి అప్పుడు జరిగింది చూడండి, ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది రామావతారం జరిగి. కానీ ఇప్పటికీ కూడా మనం మరి రామలీలను చర్చిస్తూనే ఉన్నాం, రాముని యొక్క వైభవాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మరి భగవంతుని లీలలన్నీ కూడా అంతేనమాట. మరి మనం చేసేటువంటి ప్రార్థనలు అవి కపిల దేవునికి చేసిన, చైతన్య మహాప్రభుకు చేసిన, కృష్ణునికి చేసిన, రామునికి చేసిన, నృసింహస్వామికి చేసిన, అవన్నీ కూడా ఆయా రూపాలకి చేరుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నిత్యమైనటువంటి లీలలు కాబట్టి. అంతేగాని ఏదో భౌతికమైనటువంటి విషయాలు కాదనమాట. ఇప్పుడు ఏదో చూడండి, గాంధీ పుట్టినరోజు జరుపుకుంటారు అక్టోబర్ 2. ఇప్పుడు గాంధీ ఎక్కడున్నాడు అంటే ఆయన ఏ రూపంలో ఉన్నాడో ఎవరో తెలుసు. ఆయన మనిషిగా ఉన్నాడా లేదా జంతువుగా ఉన్నాడా మనకు తెలియదు. అలాగే ఇప్పుడు మనం గాంధీని గౌరవిస్తూ మనం చేసేటువంటి గాంధీ పుట్టినరోజు ఏదైతే ఉందో, మనం ఇక్కడ పుట్టినరోజు చేస్తున్నట్టు అతనికి తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. బహుశా మనం ఇప్పుడు చూడొచ్చు, ఎవరెవరైతే మనం ఈ మార్గాలలో, జాతీయ రహదారుల పైన, ఎక్కడెక్కడైతే పట్టణాల్లో ఈ రాజకీయ నాయకులు, స్వాతంత్ర ఉద్యమకారులు, లేదా దళిత హక్కుల పోరాట నాయకులు, ఇలాంటి వాళ్ళందరి యొక్క బొమ్మలు పెడుతూ ఉంటారు. ఆ బొమ్మలు ఏవైతే పెడుతుంటారో, ఎవరి బొమ్మలు అయితే పెట్టబడ్డాయో వాళ్ళే ఇప్పుడు ఒకవేళ వారి బొమ్మనే తర్వాత జన్మలో మున్సిపాలిటీ వాడిగా పుట్టి అదే బొమ్మనే వాడు చీపురు పెట్టి కడుగుతూ ఉండొచ్చు, ఎవడో తెలుసు. ఎవరో రాజకీయ నాయకుడు బొమ్మ పెట్టారు, వాడు తర్వాత జన్మలో వాడే ఒక మున్సిపాలిటీ ఉద్యోగం కింద ఎక్కడో ఉండొచ్చు. వాడు తిట్టుకుంటూ ఉండొచ్చు, ఎవడరా బాబు ఈ బొమ్మలు పెట్టింది, అయినా రాజకీయ నాయకులకు బుద్ధి ఉండాలా లేదా, రోడ్డు మధ్యలో ఇలాంటివన్నీ పెడతారా, ఈ బొమ్మని తీసేస్తే బాగుండు అని తిట్టుకుంటూ ఉండొచ్చు వాడే. కానీ వాడే అయి ఉండొచ్చు, వాడి బొమ్మ అయి ఉండొచ్చు పూర్వజన్మలో, ఎవరికి తెలుసు చెప్పండి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుచేత ఇవన్నీ కూడా అర్థం పర్థం లేనివి. కానీ భగవంతుని యొక్క రూపాలకు మనం చేసేటువంటి ప్రార్థనలు,
మనం చేసేటువంటి పూజలు ఇవన్నీ కూడా అవి ఎక్కడెక్కడ ఆ రూపాలు ఉంటే వారికి తెలుస్తూ ఉంటుంది అనమాట. మనం చేసేటువంటివన్నీ కూడా ఇప్పుడు కూడా వృధా కావు ఇవన్నీ కూడా. ఎందుకంటే చాలా మంది అజ్ఞానం కారణం చేత వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడో రామలీల ఎప్పుడో జరిగింది కదా, ఇప్పుడు రామాయణం చదివి ఏం ప్రయోజనం? అది మూర్ఖత్వం అన్నమాట, అది అజ్ఞానం. అది ఇవన్నీ కూడా నిత్యలీలలు. అందుచేత భగవంతుని యొక్క అవతారాలను ఎవరెవరు ఎప్పుడు స్తుతించినా సరే వారు ఆ ప్రార్థనలను స్వీకరిస్తారు, మనకి ప్రతిస్పందిస్తారు కూడా. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే చాలా మంది ఏమడుగుతారంటే, ఏమండి మీరు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమన్నారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపిస్తున్నాం, కానీ మేమేమో రామభక్తులం, లేదా మాకు నరసింహస్వామి అంటే ప్రీతి, లేదా మరొకరికి ఎవరికో మాకు కూర్మనాథుడు అంటే ఇష్టం అండి, మరొకరికి ఎవరికో వామన రూపం అంటే ఇష్టం, మరొకరికి కపిల రూపం అంటే ఇష్టం. మరి ఎలా? మరి మాకు వివిధ రూపాలంటే ఇష్టం, కానీ మేము హరే కృష్ణ మంత్రాన్ని జపించాలా అని అడుగుతూ ఉంటారు. అయితే ఆ విధంగా హరే కృష్ణ మంత్రాన్ని మనం జపించవచ్చు. ఎందుకనంటే మనం ఎప్పుడైతే ఈ కృష్ణ రామ అనేటువంటి శబ్దాలను వాడతామో అది ప్రాథమికంగా అంటే ముఖ్యంగా అది కృష్ణునికి వర్తించిన భగవంతుని యొక్క ప్రతి అవతారానికి కూడా కృష్ణ రామ అనేటువంటి పదాలు వర్తిస్తాయి. అందుకే ఒక వ్యక్తి నృసింహ భక్తుడైనా, ఒక వ్యక్తి రామ భక్తుడైనా, మరొక వ్యక్తి మరొక భగవద్ అవతారం యొక్క భక్తుడైనా కూడా వాడు నిరభ్యంతరంగా ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని చక్కగా జపించవచ్చు అనమాట. ఎందుకనంటే కృష్ణ అంటే అర్థం ఏమిటి? సర్వాకర్షకుడు అని అర్థం. భగవంతుని యొక్క అన్ని అవతారాలు కూడా సర్వాకర్షకమైనటువంటివే. కాబట్టి కృష్ణ అనే శబ్దానికి అందరినీ ఆకర్షించేవాడని, మరి భగవంతుని యొక్క ప్రతి అవతారము కూడా అందరినీ ఆకర్షిస్తుంది. రామావతారం అందరినీ ఆకర్షించింది, నృసింహావతారం అందరినీ ఆకర్షించింది, కపిలావతారం అందరినీ ఆకర్షించింది. కాబట్టి భగవంతుడు ఎప్పుడు అవతరించినా ఆయన యొక్క అవతారాలన్నీ కూడా అందరికీ సర్వాకర్షకములై ఉన్నాయి. అందుచేత అలాగే రామ అనేటువంటి శబ్దానికి ఏమిటి అర్థం? రమంతే యోగినో అనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామ పదే నాసౌ పరం బ్రహ్మాభిధీయతే అని చెప్పున్నారు. రమంతే యోగినో అనంతే, యోగులైనటువంటి వాళ్ళు ఈ లౌకికమైనటువంటి సుఖాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ఏ దివ్యమైనటువంటి సౌఖ్యాన్ని పొందడానికి వెళుతున్నారో మరి వాటిని కూడా విడిచిపెట్టి అని చాలా మంది అనుకుంటారు. ఏమిటి హరే కృష్ణ వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయడం మానేసి వీళ్ళు చక్కగా టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, లేకపోతే బీర్ తాగొచ్చు, లేకపోతే విస్కీ తాగొచ్చు, లేకపోతే చక్కగా గర్ల్ ఫ్రెండ్స్ తో అటు ఇటు తిరగొచ్చు, చక్కగా అటు ఇటు టూర్లు వేయొచ్చు. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయడం మానేసి వీళ్ళు ఎందుకని ఈ విధంగా ఉన్నారు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటారు. ఇది ఎలాంటిదంటే ఒక మురికి గుంటలో ఉన్నటువంటి పంది మంచి చక్కటి మధుర పదార్థాన్ని తింటున్నటువంటి మనిషిని చూసి, వీడికి ఏం బుద్ధి లేదా, చక్కగా నాతో పాటుగా వచ్చి మురికి గుంటలో డొల్లేదానికి, మంచి వేడి వేడి మలాన్ని చక్కగా తినడం మానేసి వీడు ఏదో వెళ్ళి హల్వా తింటున్నాడు ఏమిటి అని అనుకోవచ్చు అన్నమాట. ఎందుకు అలా అనుకుంటుందంటే దానికి ఉన్నతమైనటువంటి రుచి గురించి తెలియదు దానికి. అదేముంటుంది, నేనేదైతే భోగిస్తానో అదే ఉన్నతమైందని అనుకుంటుంది అనమాట. కానీ వాస్తవం ఏమిటి అంటే ఉన్నతమైనటువంటి రుచి ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు అధమమైన దాన్ని వదిలేస్తారు. మరి భౌతికమైనటువంటి ఆహార నిద్ర భయమేదనాల్లో వచ్చేటువంటి ఏదైతే తుచ్చమైనటువంటి సుఖం ఉందో దానికి అతీతమైనటువంటిది, పూర్తి భిన్నమైనటువంటిది ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపితే వచ్చేటువంటిది. భగవంతుని యొక్క నామాన్ని జపించడంలో కావచ్చు, భగవంతుని యొక్క నామరూప గుణలీలల యొక్క వైభవాన్ని శ్రవణం చేయడంలో కావచ్చు, భగవత్ ప్రసాదాన్ని సేవించడంలో కావచ్చు, భగవత్ సేవ చేయడంలో కావచ్చు, భగవంతుని యొక్క శ్రీమూర్తిని అలంకరించడంలో కావచ్చు, భగవంతుని యొక్క పాదపద్మాలకు అర్పించబడినటువంటి పుష్పాలను ఆఘ్రాణించడం కావచ్చు, ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి అనుభవాన్ని కలిగిస్తాయి. అది ఎవరికి అర్థమవుతుందంటే దాన్ని భక్తుల యొక్క సాంగత్యంలో ఆస్వాదించిన వాడికి ఇవన్నీ కూడా అర్థమవుతాయి అనమాట. మరి అంతవరకు ఎవరికి కూడా దీని గురించి అర్థం కాదు. అందుకే వాళ్ళు ఏమిటి వీళ్ళ జీవితం చాలా నిస్సారంగా ఉంది అని అనుకుంటారు అనమాట.
అందుచేత ఇక్కడ ఏమన్నారంటే రమంతే యోగినో అనంతే సత్యానందే చిదాత్మని. కాబట్టి యోగులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ లౌకికమైనటువంటి ఇంద్రియ సుఖాలన్నిటిని కూడా విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తారు, రమంతే యోగినో అనంతే, అనంతమైనటువంటి సౌఖ్యాన్ని. భగవద్గీతలో కూడా 6వ అధ్యాయంలో మనకి చెప్పబడింది. ఏముంటది, ఎవరైనా చెప్పగలరా ఆ శ్లోకం ఏముంటది? 6వ అధ్యాయంలో ఏది ఒకసారి ఆస్వాదించిన తర్వాత మళ్ళీ లౌకికమైనటువంటి దానిపై దృష్టి మళ్ళదో ఆ దివ్యమైనటువంటి ఆనందాన్ని యోగి ఆస్వాదిస్తుంటాడు అని చెప్పబడింది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యంతే నాదికం తతః. దానికి ముందు మరొక పంక్తి ఉంది ఏదో. కాబట్టి ఏది లభించిన తర్వాత దీనికి ఉన్నతమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పి జీవి భావిస్తాడో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి అది లభించిన తర్వాత వాడు మళ్ళీ లౌకికమైనటువంటి వాటి వైపు రాడనమాట. అందుకే యోగులు ఏం చేస్తారు, వాళ్ళు రమంతే యోగినో అనంతే, దీన్ని సత్యానందే చిదాత్మని. చూడండి, సత్యానందే అంటే నిజమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందుతారు వాళ్ళు. రమంతే అంటే ఆస్వాదించడం, అనంతే అంటే అనంతమైనటువంటిది. ఈ లౌకిక ప్రపంచంలో ఈ భౌతికమైనటువంటి తలంలో మనం చూసినట్లయితే ఏవైతే ఆహార నిద్ర భయమదనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తి అనంతంగా ఆస్వాదించలేడు అనమాట. ఆహారాన్ని మనం అనంతంగా ఆస్వాదించలేము, కానీ 24 గంటలు నామజపం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే మనం 24 గంటలు నిద్రపోలేకపోవచ్చు, కానీ 24 గంటలు కూడా భగవంతుని యొక్క లీలలను శ్రవణం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆధ్యాత్మిక కార్యాలన్నీ కూడా ఇప్పుడు చూడండి, మనం ఒకే పదార్థం ప్రతిరోజు అదే తింటున్నాం అనుకోండి, దాంట్లో మనకి విసుగు రావచ్చు. కానీ అదే హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా జపిస్తున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే మంగళారతిలో అదే ఈ గురువాష్టకం ఏదైతుందో ఆ గురువాష్టకాన్ని మనం ప్రతిరోజు కూడా అదే రాగంలో పెద్దగా మార్పులేవి లేకుండా అదే దాన్ని మనం పాడుతూ ఉన్నాం. కానీ అది ఎంతో దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంటుంది. ఇంకా ఇలాంటివి ఏమిటంటే ఇవి ఆనందాంబుది వర్ధనం అని చెప్పన్నారు. ఇంకా ఇవి ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట, వర్ధిల్లుతూ ఉంటుంది, తగ్గేది కాదు. భౌతికమైనటువంటి ప్రపంచంలో మనం చూస్తే ఎవరికైనా ఒక పదార్థం అంటే బాగా ఇష్టం అనుకోండి, ఎవరికో గులాబ్ జామ్ అంటే ఇష్టం, లేకపోతే పన్నీర్ అంటే ఇష్టం అనుకుందాం. కానీ వాళ్ళు క్రమక్రమంగా దానిపై విరక్తి కలుగుతుంది. అది ఎంత ఇష్టమైనదైనా బాల్యంలో ఇష్టమై ఉండొచ్చు, కానీ యవ్వనంలోకి వచ్చేసరికి దాని పట్ల చిరాకు వస్తుంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి దినదిన ప్రవృద్ధం అవుతూ ఉంటాయి అన్నమాట. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం ముందు అందరూ కూడా ఒక మాలతో ప్రారంభం చేస్తారు. ఒక మాలతో ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఇంకా పెంచుకుంటూ వెళ్తారు. 16 మాలలకు వెళ్తారు, ఇంకా 32 మాలలు, 64 మాలలు ఇంకా పెంచుకుంటూనే వెళ్తారు, కానీ తగ్గించరు అనమాట. అంతేగాని మనం చిన్నప్పుడు ఒక వ్యక్తి ఒక 1/4 కేజీ తినడు అనుకోండి, యవ్వనానికి వచ్చేసరికి ఒక 1/2 కేజీ తినగలడేమో. ఇంకా వయసు పెరిగే కొంది తినేది తగ్గుతుంది కానీ పెరగదు. కానీ ఆధ్యాత్మికమైనది అలా కాదు. శ్రవణం కీర్తనం పట్ల ఈ రుచి ఏదైతే ఉందో అది పెరుగుతుందే కానీ అది తగ్గదన్నమాట. చూడండి, అందుకే రమంతే యోగినో అనంతే. ఎందుకని యోగులు అనంతంగా దాన్ని రమిస్తున్నారంటే అది సత్యానందము కాబట్టి, అది నిజమైనటువంటి ఆనందం కాబట్టి. సత్యానందే చిదాత్మని అని చెప్పన్నారు. చిత్ అంటే ఏమిటి? జ్ఞానము. చూడండి, జ్ఞానపూర్ణమైనటువంటిది అది. రమంతే యోగినో అనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసౌ అని చెప్పన్నారు. దీనినే రామ అని చెప్పంటారు. రామ అంటే అర్థం ఏమిటంటే తనను సేవించేటువంటి వారికి దివ్యమైన రసాస్వాదనను కలిగించేవాడినే రామ అని చెప్పన్నారు. కాబట్టి ఇది రామపదే నాసౌ పరం బ్రహ్మాభిధీయతే అని చెప్పన్నారు అనమాట. అందుచేత రామ అనేటువంటి శబ్దం కేవలం రాముడికి మాత్రమే కాదు, కృష్ణుడికి వర్తిస్తుంది, నృసింహస్వామికి వర్తిస్తుంది, భగవంతుని యొక్క వివిధ అవతారాలన్నిటికీ కూడా అది వర్తిస్తుంది. ఒకవేళ ఎవరికైనా నారాయణుడు అంటే ఇష్టం, లేదా విష్ణు అంటే ప్రీతి అనుకుందాం, లేదా వెంకటేశ్వరుని రూపం అంటే ఇష్టం అనుకుందాం, ఏ రూపమైనా సరే భగవంతుని ప్రతి అవతారము కూడా దానికి కృష్ణ రామ అనేటువంటి శబ్దాలను మనం వర్తింపజేయొచ్చు. ఎందుకంటే భగవంతుని యొక్క రూపాలన్నీ కూడా అందరికీ కూడా ఆకర్షణీయమైనటువంటివి. అలాగే భగవంతుని యొక్క ఏ రూపాన్ని సేవించినా అది దివ్యమైనటువంటి ఆనందాన్ని మనకి ఇస్తుంది కాబట్టి. అయితే
మరి అన్ని రూపాల కంటే కూడా ఆకర్షణీయమైనటువంటిది ఏమిటి అంటే కృష్ణుని యొక్క రూపం. అలాగే అన్ని రూపాల కంటే కూడా అత్యున్నత ఆధ్యాత్మిక రసాస్వాదన ఇచ్చేది ఏమిటి అంటే కృష్ణుని యొక్క రూపం. ఎందుకంటే మనం మనకి 5 రసాలు ఉన్నాయి. ఏమిటవి? శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మాధుర్యము అనేటువంటివి. ఇలా మనకి 5 రసాలు ఉన్నాయి. భగవంతుని యొక్క అన్ని రూపాలు ఈ 5 రసాలను ఇవ్వలేవు. ఉదాహరణకి నృసింహస్వామి ఆయన సఖ్య రసాన్ని ఇవ్వలేడు, లేదా నృసింహ అవతారంలో వాత్సల్య రసం ఉండదు, నృసింహ అవతారంలో మాధుర్య రసం ఉండదు, కేవలం దాస్య రసం మాత్రమే అక్కడ ఉంటుంది. అలాగే 7 గౌణ రసాలు కూడా ఉన్నాయి మనకి. భీభత్సం, భయానకం అంటే రౌద్రం, చూడండి, వీరరసం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నృసింహునిలో ఈ వీరరసం, భయానక రసం కనిపిస్తుంది. అలాగే దాస్య రసం, ఎందుకంటే తన దాసుడైనటువంటి ప్రహ్లాదుని పట్ల. అలాగే వాత్సల్య రసం కూడా కొంత చూడొచ్చు. అంటే నృసింహస్వామి ప్రహ్లాదుని పట్ల వాత్సల్యాన్ని చూపించాడు. కానీ మనం నృసింహుని పట్ల వాత్సల్యాన్నో, నృసింహుని పట్ల సఖ్యాన్నో, నృసింహుని పట్ల మాధుర్య భావాన్నో ప్రదర్శించలేం. ఎవరు వెళ్ళి కౌగులించుకోగలుగుతారు చెప్పండి నృసింహస్వామిని? సాధ్యం కాదు అది. అలాగే శ్రీరాముని యొక్క లీలల్లో మనం చూస్తే రామునిలో మనం ఈ మాధుర్య రసాన్ని మనం చూడలేమన్నమాట. ఏ విధంగా అయితే గోపికలు కృష్ణునితో ఆనందించారో ఆ విధంగా రామునితో చేయడానికి లేదు. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు ఆయన దండకారణ్యంలో, ఆయన వనవాసంలో ఉన్నప్పుడు, దండకారణ్యంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క దేహ సౌందర్యాన్ని చూసి ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఆయనని ఆలింగనం చేసుకోవాలనుకున్నారట. వారి యొక్క మనసుని తెలుసుకోగలిగినటువంటి రాముడు ఏమన్నాడంటే, చూడండి, ఇప్పుడు అది సాధ్యం కాదు మీకు. నేను తదుపరి మళ్ళీ ఎప్పుడైతే శ్రీకృష్ణునిగా అవతరిస్తానో అప్పుడు మీరందరూ కూడా స్త్రీ రూపాలని స్వీకరించి మీరందరూ కూడా నాతో మీరు నృత్యం చేయొచ్చు, నన్ను ఆలింగనం చేసుకోవచ్చు అని చెప్పారన్నట. కాబట్టి భగవంతుని యొక్క వివిధ రూపాలు, ఉదాహరణకి కపిలావతారం ఉంది. కపిలావతారంలో దేవహూతి కపిలుని పట్ల వాత్సల్యాన్ని చూపించింది. కానీ కపిల రూపంలో మనం ఆయనతో సఖ్యం ప్రదర్శించలేం, అలాగే ఆయన పట్ల దాస్యాన్ని ప్రదర్శించలేం, ఆయన పట్ల మాధుర్యాన్ని ప్రదర్శించలేం. కానీ శ్రీకృష్ణుని యొక్క లీలలో మనం చూసినట్లయితే ఆయన అన్ని రసాలను కూడా మనం ఆస్వాదించవచ్చు అనమాట. అందుకే కృష్ణ అంటే సర్వాకర్షకుడు. అందుకే కృష్ణ అనేటువంటి శబ్దం ప్రముఖంగా కృష్ణునికి వర్తిస్తుంది. కానీ మిగిలిన అవతారాలను కూడా మనం కృష్ణ అని సంబోధన చేయొచ్చు. అలాగే మరి ఈ 5 రసాల్లో ఉన్నటువంటి రసాస్వాదన మనకి శ్రీకృష్ణుడు ఇస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా ఏదో ఒక రసంలో మనం భగవంతునికి వివిధ అవతారాలన్నీ కూడా ఆనందాన్ని ఇస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా రామ అనేటువంటి శబ్దంతో మనం సంబోధించవచ్చు అనమాట. ఆ విధంగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైనా సరే ఈ విష్ణువు యొక్క ఏ రూపాన్ని ఆరాధన చేసేవారైనా సరే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు. ఇంకా ఈరోజు మనం ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పారంటే, ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతం అని చెప్పి 3 శబ్దాలు వాడారు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ భాష్యంలో పైకి వెళ్ళండి, కొంచెం భాష్యాన్ని పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, పరతత్వము నిరుగుటకు గల క్రమానుగత విధానమును సూచించును. ఏమిటవి అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని చెప్పన్నారు. ఆ పరతత్వమే ఇక్కడ భగవంతం అని పేర్కొనబడినది. భగవంతం అంటే ఇంకా అది అత్యున్నతమైనటువంటిది అనమాట. దేవదేవుడి వైకుంఠ లోకముల యందు వసించును, భవక్లేశములను అంతరింప చేసుకొనుటయే నిర్వాణము. చూడండి, నిర్వాణము అంటే ఏమిటంటే మొదటి దశ, అంటే ముక్తి అని చెప్పి అంటాం. దేని నుండి ముక్తి అంటే ఈ భౌతికమైనటువంటి ఈ జన్మ మృత్యు జరావ్యాధుల నుండి విడుదల, దానినే ముక్తి అని చెప్పి అంటాం. జన్మ మృత్యు జరావ్యాధుల నుండి బయటపడడం, దానినే నిర్వాణము అని చెప్పి అన్నారు. ఇక తర్వాత ఆత్మానం అంటే ఏమిటి? హృదయస్థ పరమాత్మని అనుభూతం నర్చుకునుట అని చెప్పన్నారు. ఈ యోగులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హఠయోగులైన వాళ్ళు హృదయస్థ పరమాత్మని అనుభూతం చేసుకుంటూ ఉంటారనమాట. ఇక భగవంతం అంటే ఏమిటి అంటే దేవదేవుడికి శ్రీకృష్ణ భగవానుని అనుభూతి. అయితే ఎవరైతే భగవద్ అనుభూతిని పొందుతారో వాళ్ళకి పరమాత్మానుభూతి, పరబ్రహ్మానుభూతి 2 కూడా అందులో మిళితమై ఉంటాయి.
కానీ ఎవరైతే పరబ్రహ్మానుభూతిని పొందుతారో వాళ్ళకి పరమాత్మానుభూతి కలగదు, భగవద్ అనుభూతి కలగదు. అలాగే పరమాత్మానుభూతిని కలిగిన వారికి పరబ్రహ్మానుభూతి కలుగుతుంది కానీ భగవద్ అనుభూతి కలగదు. కానీ భగవద్ అనుభూతి కలిగిన వారికి ఈ రెండు కూడా మనకు అనుభూతం అవుతాయి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం అని చెప్పన్నారు. అనంతం అంటే ఏమిటి? అసంఖ్యాకం అని భావము. భగవంతుడు అసంఖ్యాకమైనటువంటి దివ్య రూపాలను కలిగి ఉన్నాడు. మరి ఎవరెవరు ఏ రూపాన్ని వారు సేవిస్తారో వారు ఆయా లోకాలకు వెళ్ళగలుగుతారు. మరి ఇక్కడ దేవహూతి ఆమె కపిల వైకుంఠానికి వెళ్ళింది అని చెప్తున్నారు. అంటే కపిల భగవానుడు ఉండేటువంటి లోకానికి ఆమె వెళ్ళింది. అలాగే నృసింహ వైకుంఠం ఉంటుంది, రాముని యొక్క అయోధ్య అదొక వైకుంఠం. అలాగే శ్రీకృష్ణునికి వివిధ రూపాలు, బాలకృష్ణుని ఇష్టపడేటువంటి వారికి ఒక ప్రదేశం ఇవ్వబడింది, లేదా గోపాలకృష్ణుడిని ఇష్టపడే వాళ్ళకి ఒక లోకం ఇవ్వబడింది, లేదా ఐశ్వర్య భావంలో ద్వారకాధీశుడైనటువంటి కృష్ణుని ఇష్టపడే వారికి మరొక లోకం ఇవ్వబడింది, లేదా ఆ యొక్క చతుర్భుజ రూపంలో ఎవరైతే వెంకటేశ్వరుణ్ణి అంటే ఈ నారాయణుడిని ఎవరైతే ఇష్టపడతారో వారికి వైకుంఠ లోకం మరొకటి ఉంది. కాబట్టి ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. ఎవరు నన్ను ఏ విధంగా భజిస్తే వారికి నేను ఆ విధంగా ప్రతిస్పందిస్తాను, ఆ రూపంలో నేను వారికి ప్రతిస్పందిస్తాను. మరి మన భారతదేశంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి రూపాలు కృష్ణుడు వ్యక్తం చేస్తున్నాడు. మన ఆంధ్ర ప్రాంతంలో మనం చూస్తే ఇక్కడ సింహాచలంలో నృసింహ భగవానునిగా, అహోబిలంలో నృసింహునిగా, అలాగే ఈ యాదాద్రి క్షేత్రంలో నృసింహునిగా, నృసింహ క్షేత్రాలు చాలా ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో. అలాగే మనకి రాముని యొక్క ఆలయాలు ఉన్నాయి. అలాగే తిరుపతిలో ఆయన వెంకటేశ్వరుడుగా వెలిసి ఉన్నాడు. వెంకట అంటే వేం అంటే పాపములు, కట అంటే ఖండించేవాడు అని అర్థం. పాపములను ఖండించేటువంటి వాడు ఎవరు అంటే కృష్ణుడు. అందుకే ఆయన బాలాజీ అంటారు, అంటే బాలకృష్ణుడు అనమాట. అలాగే మనకి తమిళనాడులో చూస్తే అనేకమైనటువంటి దివ్యక్షేత్రాలు, 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో కొన్ని నిలబడిన రూపాలు, కొన్ని కూర్చున్న రూపాలు, కొన్ని శయన భంగిమలో ఉండేటువంటి రూపాలు. అలాగే మనం కేరళ వెళ్ళినట్లయితే అక్కడ అనంత పద్మనాభుడిగా, అలాగే గురువాయూరప్పన్గా ఉన్నాడు. అలాగే మనం మహారాష్ట్రలో మనం చూస్తే ఆయన ఈ విఠలునిగా ఉన్నాడు, అదొక రూపం. కర్ణాటకలో ఉడిపిలో మనం చూస్తే అక్కడ ఒక రూపం ఉంది. అలాగే రాజస్థాన్లో చూస్తే నాథ్వార్, అక్కడ శ్రీనాథ్జీగా ఉంటాడు. గుజరాత్లో మనం చూస్తే ద్వారకాధీశునిగా ఉంటాడు. మాయాపూర్లో మనం చూస్తే చైతన్య మహాప్రభుగా, ఒరిస్సాలో జగన్నాథునిగా చూడండి. అలాగే బీహార్లో మనం చూస్తే గయ, విష్ణు గయ అని చెప్పాను, విష్ణు రూపంలో దర్శనమిస్తాడు. ఇలాగా అనేకమైనటువంటి రూపాలు, కానీ అన్నీ కూడా ఒకే తత్వం. కాబట్టి ఎవరు ఏ రూపాన్ని ఇష్టపడితే వాళ్ళు ఆయా రూపాన్ని చేరుకోవచ్చు అనమాట. కాబట్టి దేవహూతి పూర్తిగా కపిల రూపంపై ఏకాగ్రత పెట్టింది కాబట్టి ఆమె కపిల వైకుంఠానికి చేరుకుంది అని చెప్పారు. హరే కృష్ణ. ఎవరికైనా ఉన్న ప్రశ్నలు, సూచనలు ఉంటాయి చెప్పండి. చెప్పండి సుభద్ర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, సాగసన్నమాలు ప్రభుజీ వాయిస్ వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది, చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు అనేక వైకుంఠాలు ఉన్నాయి కదా ప్రభుజీ. ఇప్పుడు మన ఇస్కాన్ లోని గోలోకధామ్ ఒక పోస్టర్ చూస్తే అందులో వైకుంఠ లోకాల్లో బుద్ధుని ఫోటో కూడా ఉంటది చిన్నగా. అంటే బుద్ధుని అంటే అలాగా బుద్ధుడు కూడా వెళ్ళే అవకాశం ఉందా? అంటే వాళ్ళు కూడా మళ్ళీ జన్మించరా? ఎలా అర్థం చేసుకోవచ్చు? అవును, బుద్ధావతారం మనం చూస్తే బుద్ధుడు అవతరించిన ప్రతిసారి కూడా నాస్తికవాదాన్ని ప్రచారం చేయడు. మనకి ఈ కలియుగంలో వచ్చినటువంటి కలవు అంజనాసుత అని చెప్పున్నారు. అంటే అంజనేసుతునిగా ఎప్పుడైతే ఈ కలియుగంలో ఆవిర్భవించాడో అప్పుడు నాస్తిక సిద్ధాంతాన్ని ఆయన ప్రచారం చేశాడు. కానీ పూర్వం కూడా అనేక సార్లు బుద్ధావతారాలు వచ్చాయి. అవన్నీ కూడా భగవతత్వం గురించి ప్రచారం చేశాయి అనమాట. ఒకవేళ ఎవరైనా బుద్ధుడు విష్ణువు యొక్క అవతారమే అనేటువంటి భావంతో వాళ్ళు బుద్ధుడిని అర్చించినా సరే ఈ పాంచరాత్ర విధానం ప్రకారం లేదా ఈ భక్తి పూర్వకంగా ఒకవేళ బుద్ధుడిని సేవించి ఆకర్షితులైతే వాళ్ళు బుద్ధుని యొక్క లోకానికి వెళ్ళొచ్చు. అయితే బుద్ధుడు ఒక్కోసారి శక్తి ఆవేశ అవతారంగా రావడం జరుగుతుంది. చూడండి, శక్తి ఆవేశ అవతారంగా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేక వైకుంఠ లోకాలు ఉండవు. ఉదాహరణకి వ్యాసదేవుడు ఆయన శక్తి ఆవేశ అవతారం, పృథు మహారాజు ఒక శక్తి ఆవేశ అవతారం.
శక్తి ఆవేశ అవతారాలకు వైకుంఠ లోకాలు ఉండవు. కానీ ఎప్పుడైతే భగవంతుడు స్వయంగా బుద్ధునిగా వచ్చినప్పుడు ఆ బుద్ధ రూపాన్ని అర్చించిన వారికి ఆ లోకానికి వాళ్ళు వెళ్ళగలుగుతారు అన్నమాట. ప్రభుజీ ఇంకొకటి ఇప్పుడు శ్రీరాముడు గురించి చెప్పారు మీరు 24వ మహాయుగంలో శ్రీరాముడు పుట్టారని. అంటే ప్రతి త్రేతాయుగంలో శ్రీరాముడు అవతరించరా ప్రభుజీ? ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక రోజులో కృష్ణుడు ఎలాగ అవతరిస్తారో అలా రాముడి కూడా అలాగే ఉందా? అదే బ్రహ్మదేవుని యొక్క ఒక రోజులో ఒకసారి ఒక అవతారం వస్తుంది, ఏ అవతారం అయినా సరే. ఓకే. కాబట్టి ఇంకా మనం ఈ బ్రహ్మ యొక్క రోజులోనే ఉన్నాం కదా. బ్రహ్మ యొక్క ఈ రోజులో 7వ మన్వంతరంలో 24వ మహాయుగంలో రామావతారం వచ్చింది. అలాగే 28వ మహాయుగంలో కృష్ణ అవతారం వచ్చింది. కొన్ని అవతారాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండొచ్చు. ఇలా భగవంతుని యొక్క అవతారాలు అనేవి అసంఖ్యాకంగా ఉన్నాయి. ఏ విధంగా అయితే సముద్రంలో కెరటాలను మనం లెక్కించలేమో అలాగే భగవంతునికి అవతారాలను కూడా లెక్కించలేమని భాగవతం చెప్తుంది. అయితే మనం ఉన్న సమయానికి దగ్గరలో ఉన్నటువంటి అవతారాల గురించి మనకి భాగవతంలో చెప్పారు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. అక్షయ్ కుమార్ చెప్పండి మీ ప్రశ్న. హరే కృష్ణ. కృష్ణుడు అవతారిగా వచ్చిన దానికి అవతారంగా వచ్చిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా ప్రభుజీ, ఒకసారి దాని గురించి చెప్తారా? కృష్ణుడు అవతారి అని చెప్పి అంటుంటే ఆయన నుండే సకల అవతారాలు కూడా వస్తున్నాయి. అలాగే కృష్ణుని అవతారము అని కూడా అంటాం, ఎందుకంటే ఆయన ఈ క్షీరోదక సాయి విష్ణువు నుండి వచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఆయన్ని అవతారము అని కూడా అంటారు. కానీ వాస్తవానికి వ్యాసదేవులు వారు ఏం చెప్తున్నారంటే ఏతే చాంశ కళాపుంశ కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇప్పటి వరకు చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క అంశాలు కానీ లేదా కళలు కానీ కృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ విధంగా భావించి కృష్ణుని సేవించిన అవతారి అని అనుకున్నా అవతారం అని అనుకున్నా అందులో వచ్చేటువంటి నష్టం ఏది కూడా లేదు. ఓకే. అండ్ ప్రభుజీ చైతన్య మహాప్రభు ఓన్లీ అవతారిగా వచ్చినప్పుడు మాత్రమే వస్తారు కదా? చైతన్య మహాప్రభు కృష్ణుడు ఎప్పుడు వస్తే అప్పుడు తర్వాత కలియుగంలో వస్తారు. అవతారిగా అయినా అవతారంగా అయినా సరే కృష్ణుడు అదే కదా అంటున్నాం. అవతారి కృష్ణుడికి అవతారం కృష్ణుడికి ఏం తేడా ఏముండదు. కృష్ణుడిని మీరు అవతారం అని అనుకున్నా అవతారి అనుకున్నా ఇద్దరు ఒకే వ్యక్తి. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ 3వ నెంబర్ ఎవరో చేస్తారు చూడండి, శ్రీ విద్య ఎవరో. చెప్పండి మీ ప్రశ్న. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పారు ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ వచ్చారో నెక్స్ట్ కలియుగాల చైతన్య మహాప్రభు వస్తారు అని చెప్పి, రిమైనింగ్ యుగాస్ లో మరి అప్పుడు కలియుగంలో మనం అంటే హరికృష్ణ మహామంత్రనే అల్టిమేట్ అని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళు ఎలా ప్రభుజీ? ఇప్పుడు మనకి దాని గురించిన సమాచారం మనకి ఇవ్వలేదు, ఎందుకంటే కాలం అనంతమైంది కాబట్టి అంత సమాచారం కూడా మనకు అవసరం లేదు. మనం ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి ఈ కలియుగానికి ముందు అంటే ఈ మహాయుగంలో వచ్చిన అవతారాల గురించి మనకు చెప్పబడింది. ఈ మహాయుగంలో ఉన్న ఈ కలియుగంలో రాబోయే అవతారాల గురించి చెప్పబడింది. ఎందుకంటే ఇవి అనంతంగా ఉన్నాయన్నమాట. మీరు ఏ కలియుగం గురించి అని అడుగుతారు, ఎన్నో కలియుగాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఏదైతే అవసరమో, మనం ఏదైతే తెలుసుకుంటే మనం ముక్తి సాధించగలమో అంతవరకు సమాచారం మనకి ఇవ్వబడింది భాగవతంలో. మనకి అంతవరకు సరిపోతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా సేమ్ ఒక క్వశ్చన్ ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పారు కృష్ణలీల ఇక్కడ జరుగుతున్నప్పుడు, ఇక్కడ పూతన జరుగుతున్నప్పుడు వేరే దగ్గర దామోదర్ అలా లీలా జరగచ్చు అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఈ యూనివర్స్ లో ఇక్కడ ద్వాపర యుగంలో కృష్ణ వచ్చి లీల చేసినప్పుడు వేరొక యూనివర్స్ లో కూడా 28th చతుర్యుగ అప్పుడే కృష్ణ కూడా వస్తారా ప్రభు? అలా ఏమీ లేదు, ఆ లెక్కలు అలాగే ఉండక్కర్లేదు. మనకి మన బ్రహ్మాండం వరకే మనకి సమాచారం ఇవ్వబడింది. ఆయన ఏ బ్రహ్మాండంలో అయినా ఆయన లీలలు జరుగుతూ ఉండొచ్చు. ఒకవేళ ఒకే లీల అనేక బ్రహ్మాండాల్లో కూడా జరుగుతూ ఉండొచ్చు ఏకకాలంలో. మీరు ఎలా లీలాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పారా? ఓకే ప్రభుజీ, అర్థమైంది. సో భగవంతుడు ఆయన ఒకే లీల ఏకకాలంలో అన్ని చోట్ల కూడా చేయొచ్చు. అది భగవంతుడికి అన్ని సాధ్యమే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ జీవేశ్వర్ ఎవరో చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ ప్రణామం. చెప్పండి ప్రభుజీ. దాస్య స్థితి, ఈ సఖ్య స్థితి
మాధుర్య, మధుర ప్రేమ స్థితి ఇవన్నీ ఉన్నాయి కదా ప్రభుజీ, 5 రకాల స్థితులు. అవును. వీటివి మనం ఏమైనా ఎగ్జాంపుల్స్ గా ఎవరి అని చెప్పొచ్చు, ఎవరి గురించి తీసుకోవచ్చు ప్రభుజీ? ఈ మనకి దీని గురించి మీకు తెలియాలంటే సంపూర్ణ సమాచారం భక్తి రసామృత సింధు అనే గ్రంథం రూపగోస్వామి గారు ఇచ్చారు. ఆ భక్తి రసామృత సింధువులో వీటి గురించి చాలా లోతుగా వీటి గురించి వివరించారు. అయితే మీకు ఉదాహరణగా చెప్పడం కోసం ఇప్పుడు శాంతరసం ఉంది. శాంతరసం అంటే ఈ గోవులు, లేకపోతే నెమళ్ళు, లేకపోతే చెట్లు, ఇవన్నీ కూడా శాంతరసంలో ఉన్నవి. ఇక దాస్యరసంలో ఉన్నవి హనుమంతుడు, ఇలాంటి వారంతా కూడా దాస్యరసంలో ఉన్నారు. అలాగే సఖ్యరసం, స్నేహభావంలో ఉన్న వాళ్ళు అర్జునుడు ఉదాహరణకి. వాత్సల్య రసంలో దశరథుడు, కౌశల్య, అలాగే నంద మహారాజు, దేవకి దేవి, వీళ్ళంతా. మాధుర్య రసంలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుని యొక్క భార్యలు, అంటే సీతాదేవి లేదా రుక్మిణి. అందులో మళ్ళీ మాధుర్య రసంలో మళ్ళీ స్వకీయ పరకీయ అని 2 ఉన్నాయి. అలాగే కృష్ణుని యొక్క ప్రియురాళ్ళు అయినటువంటి గోపికలు, వీళ్ళందరూ వాటికి ఉదాహరణలు అన్నమాట. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? చెప్పండి రోజు ఒకసారి కేశవానంద ప్రభు చెప్పారు లెక్చర్ లో, కృష్ణుడు రాధారాణి తన వైకుంఠ ధామంలో తను ఒక 14 సంవత్సరాలు కృష్ణుడు, 7 సంవత్సరాలు రాధారాణి అలాగే ఉంటారు. ఈవెన్ వివిధ వైకుంఠ లోకాలలో వివిధ లీలలు నడుస్తుంటాయి. కాకపోతే వివిధ వైకుంఠ లోకాలలో లోకాలు ఏర్పడినప్పుడు ఒకసారి సృష్టి ఆరంభము, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధరము ఏర్పడుతుంది కదా, అది ఒకటేసారి ఏర్పడుతుందా? మళ్ళీ మళ్ళీ సంకర్షణ తీసుకుంటూ ఉంటారా? చూడండి, అది ఎవరు కేశవానంద ప్రభు చెప్పారంటున్నారు కాబట్టి ఆయన అడగడమే సబబు. అది వేరే వారు చెప్పింది ఇంకొకరి దగ్గర ఇది చేసుకోవడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఆ సమాచారం ఆయన చెప్పుంటారు కాబట్టి దాని గురించి పూర్తి అవగాహన ఆయనకు ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు వారిని ఒకసారి మీ సందేహం ఏమిటో అడగండి, వారు నివృత్తి చేయగలరు. ఇది కరెక్టేనా ప్రభు? వాళ్ళు అదే వయసులో ఉంటారా ఎప్పటికీ? ఎప్పుడు కూడా వారు, మరి కృష్ణుడు కురుక్షేత్ర రంగంలో చూస్తే ఆయన ఎప్పుడు 16 ఏళ్ల యువకుల్లో ఉంటాడు. ఆయన వయసు ఎప్పుడు కూడా పెరగదు. అర్థమవుతుంది కదా? వాళ్ళు దివ్యమైనటువంటి రూపాలు. అంటే కృష్ణుడు పుట్టడం దగ్గర నుంచి 16 ఏళ్ల వయసు వరకే ఆయన దేహం అనేది మనకి కనిపిస్తుంది తప్ప తర్వాత వృద్ధాప్యం అనేది లేదు కదా. అందుకే కదా కృష్ణుడి నవయవ్వనం అని చెప్పి అంటాం. ఎప్పుడు కూడా నవయవ్వనంగా ఉంటాడు ఆయన. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మీరు పరమాత్మానుభూతి, బ్రహ్మానుభూతి, భగవతానుభూతి అని చెప్పారు కదా ప్రభు. అంటే ఆ అనుభూతి చెందడం అంటే ఏంటి? అంటే ఒక మనిషి అట్లా ఎలా ఫీల్ అవుతారు ఆ అనుభూతిని? అనుభూతి చెందడం ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు చక్కెర అని చెప్పి అన్నాను అనుకోండి. చక్కెర ఏమిటి? చిన్నపిల్లవాడు అడుగుతాడు, నాన్న ఏమిటి చక్కెర ఏమిటి అంటే, ఇది నాయన తీగా ఉంటుంది అని. మరి తీగా ఎలా ఉంటుంది అంటే, అది నువ్వు నోట్లో వేసుకుని చూస్తే అర్థం అవుతుంది అంటాం. అలాగే పరమాత్మానుభూతి ఎలా ఉంటుంది అంటే, మనం కొంతవరకు చెప్పొచ్చు, చక్కెర తెల్లగా ఉంటుంది, చక్కెర పలుకులు ఉంటుంది, తీయగా ఉంటుంది అని మాత్రమే చెప్పగలం. అలాగే పరమాత్మానుభూతి అంటే వాళ్ళు ఆ పరమాత్మని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటారు. దీని గురించి భాగవతం 3వ స్కందంలో మనకి హృదయస్థ పరమాత్మని ధ్యానించడం గురించి మనకి చెప్పబడింది. అయితే వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని పొందుతారు అంటే, అది మాత్రం మనం కూడా ఆ స్థితికి వెళితే గానీ మనకు అర్థం కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సరే, ఇంతటితో చర్చ ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జయ. కృపా పతితానాం